పేద వదినామరదల్ల చికెన్ పచ్చడి వ్యాపారం. చారుకేసనపల్లి అనే ఊళ్ళో రవి, పావని అనే అన్నా చెల్లెలున్నారు. పావని తన చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు చనిపోవటంతో రవినే పావనికి అన్నీ తనే అయ్యాడు. ఎంతో బాధ్యతతో పెంచాడు. అలా ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూనే ఇంటిని, చెల్లెలి బాధ్యతల్ని చూసుకుంటుందని 2 ఏళ్ల క్రితం కస్తూరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక రవికి చెల్లి పట్ల ఉన్న బాధ్యత పంచుకోవటానికి మరో మనిషి తోడైనట్టయింది. నిజంగానే కస్తూరి కష్టం తెలిసిన మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన పిల్ల. కాబట్టి తన భర్త బాధ్యతని పంచుకోవటంలో, మరదల్ని చక్కగా చూసుకోవటంలో ఆ వదినమ్మ చాలా బాగా చూసుకుంటుంది. కాని 6 నెలల క్రితం వాళ్ల జీవితాలు అనుకోని మలుపు తిరిగాయి. ఆ మలుపుతో అప్పటి వరకు అలా అలా ఉన్న సంసారం చిన్నాభిన్నమైపోయింది. అదేంటంటే ఉద్యోగంలో తను చెయ్యని నేరానికి రవి జైలు పాలయ్యాడు. ఆ తప్పు నిజంగా అతను చెయ్యలేదని అందరికీ తెలుసు. కాని అది నిరూపించుకునేంత డబ్బు వాళ్ల దగ్గర లేదు. దాంతో ఆ వదినా మరదళ్ళకి ఇక్కట్లు మొదలయ్యాయి. అందుకే వాళ్ళెవరూ లేని అనాథల్లా అయోమయంలో పడిపోయారు. మగదిక్కులేని వాళ్లు తమ బ్రతుకుని సాగించటానికి అక్కడక్కడా దొరికిన పని చేసుకుంటూ, ఉన్ననాడు తింటూ, లేనినాడు పస్తులుంటూ తమ జీవనం కొనసాగిస్తున్నారు ఆ వదినా మరదళ్ళు. కాని వాళ్ల అదృష్టమేంటంటే అన్ని కష్టాల్లో ఉన్న ఆ వదినా మరదళ్ళు కిరాయికుండే ఇంటి పక్కింట్లో ఒక బామ్మగారు ఒంటరిగా ఉంటుంది. అప్పుడప్పుడు వీళ్ళకి కాస్త ఆసరాగా కూడా ఉంటుంది ఆ బామ్మ. ఆమెని తన పిల్లలందరూ వదిలేశారు. అయినా కాని పిల్లల్ని తలుచుకుంటూ కూర్చోకుండా, పిల్లల్ని తిట్టుకుంటూ, వాళ్ళకి శాపనార్థాలు పెట్టుకుంటూ కూర్చోకుండా తన బ్రతుకు నడవడానికి కావాల్సిన డబ్బుని తానే సంపాదించటానికి రకరకాల పచ్చళ్ళవి పెట్టి పెద్ద పెద్ద షాపులకి, హోటళ్లకి అమ్మే వ్యాపారం చేస్తుంది ఆవిడ. ఒకరోజు ఆ పచ్చళ్ళ బామ్మ దగ్గరికి ఒక కస్టమర్ వచ్చి పెద్ద మొత్తంలో ఒక ఆర్డర్ ఇచ్చి ఇలా అంటున్నాడు: ఏదైనా బామ్మగారు, మీరు పట్టే పచ్చళ్ళన్నింటిలోనూ చికెన్ పచ్చడి హైలైట్ అండి. అందుకే మీ పేరుని నా ఫోన్లో చికెన్ పచ్చడి బామ్మగారని సేవ్ చేసుకున్నానంటే నమ్మండి. మీరు త్వరగా నేను చెప్పిన ఆర్డర్ మొత్తం చికెన్ పచ్చడి ఇచ్చేయండి. అవతల చాలామంది మీ చేతి చికెన్ పచ్చడి కోసం వెయిటింగ్ అండి. సరే నాయనా, అలాగే ఇస్తాను. కానీ ఒక చిన్న సలహా కూడా ఇస్తాను. నీ వల్ల అయితే పాటించు. అయ్యో పెద్దవారు, మీరు చెప్తే నేనెందుకు వినని చెప్పండి. ఇంతకీ ఏం విషయం బామ్మగారు? నేనిచ్చే డబ్బులేమైనా తక్కువగా అనిపిస్తుందా మీకు? చాచా, డబ్బు విషయం కాదు బాబు. చికెన్ పచ్చడి అంతలా తినేస్తే బాగా వేడి చేస్తుంది కనుక హోటలో, రెస్టారెంటో అది ఏమంటారో నాకు తెలియదు, కానీ దానిలో ఈ చికెన్ పచ్చడితో పాటు చక్కగా కీరదోస ముక్కలు కూడా జనానికి అందుబాటులో ఉంచినాయనా. దానికేమీ పెద్ద ఖర్చు అవ్వదు. కావాలంటే నాకిచ్చే డబ్బులో ఆ ఖర్చుని తగ్గోసుకొని ఇద్దుగాని. కానీ అయి తినడం వల్ల, చికెన్ పచ్చడి వల్ల వచ్చే వేడి కాస్తైనా తగ్గుతుంది. స్వతంత్రంగా తీసుకొని నీ వ్యాపారంలో ఏలు పెట్టాననుకోబాకు. ఏదో చెప్పాలనిపించి చెప్పాను. తర్వాత నీ ఇష్టం నాయనా. మీరు పెద్దవారు బామ్మగారు. మీరేం చెప్పినా అందులో మీ అనుభవం ఉంటుంది. ఇందులో అనుకునేదేమని చెప్పండి. మంచి విషయమే చెప్పారు కదా. సరే, ఇక నుండి అలానే చేస్తానులేండి అని చెప్పి కావాల్సిన చికెన్ పచ్చళ్ళకి కాస్త బయానా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఈ విధంగా బామ్మగారు ఎంతో నమ్మకంతో, మంచితనంతో చేస్తున్న పచ్చళ్ళ వ్యాపారం కారణంగా ఆమెకు మంచి గిరాకీలొస్తుండేవి. ఇదిలా ఉంటే ఒకరోజు ఏవో కూలి పనులు చేసుకొని కష్టపడి ఇంటికొస్తున్న వదినా మరదళ్ళు కస్తూరి, పావనీలను బామ్మ చూసి వాళ్ళిద్దరినీ పిలిచి ఇలా అంటుంది: ఏమర్రా పిల్లలు, ఏంటలా మోకాలు ఎలాడదీసుకొనున్నారు? చాలా రోజులుగా మిమ్మల్ని పలకరిద్దామనుకుంటున్నాను, కానీ కుదరడం లేదర్రా. అంతేనా? చాలా కాలంగా మీ ఇద్దరిని చూస్తున్నాను. చూడ్డానికి మంచి పిల్లలాగానే కనిపిస్తున్నారు. పాపం కోడని కష్టం వచ్చి మీరు తిప్పలబడుతున్నారని అర్థమైంది. అలాగని బ్రతుకు తెరువు కోసం ఎక్కడంటే అక్కడ పనిచేస్తే రక్షణ ఉండదు కదర్రా. అసలే ఆడాళ్ళకి రోజులు బాలేవు కదా. అందుకే నాతో పాటుండి పచ్చళ్ళు పట్టడం నేర్చుకోకూడదు? నాకు కొంత సహాయం చేసినట్టుంటుంది. చేతిలో ఒక పని వచ్చినట్టు ఉంటుంది మీకు కూడా. ఊరకనే వద్దులే, నెలకింతని మీకు డబ్బులు ఇస్తాను.
అని చెప్పిన మాటకి వదిన కస్తూరికి చాలా ఆనందం అనిపించింది. అందుకే ఆ క్షణంలోనే ఇక ఏమీ ఆలోచించకుండా ఇలా బదిలిస్తుంది. మీరు మా కష్టాన్ని ఇంతలా గమనిస్తున్నారని అనుకోలేదు బామ్మగారు. మేమింత తిప్పులు పడేది మాకు కావాల్సింది నెల గడిచే డబ్బుల కోసమే కదా. పైగా మీ దగ్గర చేస్తే మీకు సహాయపడినట్టు ఉంటుంది, మాకు నెల గడుస్తుంది. అలాగే చేస్తాం బామ్మగారు. అవును బామ్మ, ప్రస్తుతానికి ముందు వెనక ఎవరూ లేని వాళ్ళమయ్యా మేము. ఇలా మీలా మా మీద ప్రేమ చూపించి ఒక మాట చెప్పిన వారు కూడా ఇన్నాళ్ళు మాకు కనిపించలేదు అని అన్నారు. ఇక ఆ రోజు నుండి బామ్మతో కలిసి పచ్చళ్ళ వ్యాపారంలో భాగస్వాములైపోయారు ఆ వదిన మరదళ్ళు. అలా వీళ్ళిద్దరి సహకారంతో ఆ బామ్మగారి వ్యాపారం కూడా జోరందుకుంది. కాని కొంతకాలం గడిచిన తర్వాత హఠాత్తుగా బామ్మగారు చనిపోవటంతో మళ్లీ వదినా మరదళ్ల బ్రతుకు ప్రశ్నార్థకం అయిపోయింది. అప్పుడు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. వదినా, బామ్మగారు చనిపోయి నెల దాటింది. మనం మళ్ళీ పేదరికంలో కష్టాల్లో పడి నెల దాటిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నాకు అదే అర్థం కావట్లేదు పావని అని వదినా మరదలిద్దరూ దిగులుగా బామ్మగారింటి వాకిట్లో కూర్చుని ఉండగా బ్యాంకు నుండి ఒక వ్యక్తొచ్చి ఆ వదినా మరదళ్లతో ఇలా అంటున్నాడు. అమ్మా, ఇక్కడ వదినా మరదళ్ళు కస్తూరి పావని అంటే ఎక్కడుంటారు అని అడగటంతో ఆశ్చర్యంగా, వాళ్ళ మేమేనండి. ఇంతకీ మీరెవరండి? ఏదైనా సమస్య? లేదమ్మా, ఏ సమస్య లేదు. నేను బ్యాంకు నుండి వచ్చానమ్మా. ఈ ఇంట్లో ఉండే బామ్మగారు చనిపోయారు కదా, ఆవిడ పోయే ముందు అంటే కొన్నాళ్ల క్రితం తను సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని మీ పేర, మరికొంత భాగాన్ని అనాథల పేర రాశారమ్మా. అందుకే మీ చెక్కు మీకిచ్చి వెళ్లాలని వచ్చాను. ఏంటి, బామ్మగారు మా పేర కొంత డబ్బు బ్యాంకులో ఉంచారా? వదినా, నిజంగా బామ్మగారిది ఇంత గొప్ప మనసు అనుకోలేదు అని ఆ బ్యాంకు మనిషి ఇచ్చిన చెక్కు తీసుకున్నారు. అప్పటి వరకు పేదరికంతో అల్లాడుతున్న ఆ వదినా మరదళ్ళకి చాలా ఆనందంగా అనిపించింది. అందుకే ఆ చెక్కు తీసుకుని బామ్మగారు ఆపేసిన అదే చికెన్ పచ్చడి వ్యాపారం మళ్లీ మొదలుపెట్టారు. అప్పుడు అంతకుముందు బామ్మ దగ్గర స్టాక్ తీసుకెళ్లే ఆ కస్టమర్కి విషయం తెలిసి వదినా మరదళ్ళ దగ్గరికి వచ్చాడు. అమ్మా, ఈ బామ్మగారు చనిపోవడంతో ఆమె చేతి చికెన్ పచ్చడి మిస్ అయ్యాను అనుకున్నాను. దానివల్ల మా ఫుడ్ బిజినెస్ సేల్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యాయి. కానీ మీరు మళ్ళీ బామ్మగారి చేతి స్పెషల్ చికెన్ పచ్చడి పడుతున్నారు, అది కూడా సేమ్ టేస్ట్తో. కాబట్టి ఇక నుండి నా కాంట్రాక్ట్ ఎప్పటికీ మీకే ఉంటుంది, మీరు ధీమాగా ఉండండి అని మాట ఇచ్చి కొంత డబ్బుని అడ్వాన్స్గా ఇచ్చి వెళ్ళాడు. ఈ విధంగా బామ్మగారి పుణ్యవాని పేద వదినా మరదళ్ళు చికెన్ పచ్చడి వ్యాపారంలో చక్రం తిప్పసాగారు. అతి తక్కువ సమయంలోనే బామ్మ పేరుతో ఆ చికెన్ పచ్చడి వ్యాపారాన్ని చాలా ఫేమస్ చేసేశారు వాళ్ళు. అలా వచ్చిన డబ్బులతో ఒక మంచి లాయర్ని పెట్టుకొని రవిని నిర్దోషిగా బయటకు తీసుకొచ్చారు. ఇది వాల్టి కథ, పేద వదినా మరదళ్ళ చికెన్ పచ్చడి వ్యాపారం. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా స్టోరీస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సూరంపల్లి అనే ఊర్లో దుర్గమ్మ అనే ఆవిడ ఉంటుంది. ఈ దుర్గమ్మది దిగువ మధ్యతరగతి కుటుంబం. కాబట్టి ఇంట్లో కొడుకు, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేసినా వచ్చే సంపాదన వాళ్ళ అప్పులు తీర్చడానికి, వాళ్ల నెలవారీ అవసరాలని గడుపుకోవటానికే కటాకటిగా సరిపోతాయి. అందుకే వీళ్ళది పేదరికం కాని పేదరికం. అలాంటి కుటుంబంలో తను కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఆర్థిక సమస్యలు చూసి చూసి వేసారిపోయిన దుర్గమ్మ కనీసం తను చనిపోయేలోపైనా డబ్బున్న దానిలా చనిపోవాలి అనుకుంటుంది. అందుకే అది జరగాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. అదేంటో తన కొడుకుతో చెప్తుంది. ఒరే లోకేషు, చాలా రోజులుగా నేను ఒక ఆలోచన చేస్తున్నానురా. అది ఎలా నిజం చేసుకోవాలా అని ఇవాళ ఒక నిర్ణయానికి వచ్చాను. అందుకే ఆ విషయం నీకు చెప్పాలని చూస్తున్నాను. పర్వాలేదమ్మా, చెప్పు, ఏంటా విషయం అని అనటంతో దుర్గమ్మ ఇలా అంటుంది. మరేం లేదులేరా, ఎలాగో నీకు పెళ్లి వయసొచ్చింది. మేము ఎంత వెతికినా మనలాగే గతి తక్కువ సంబంధాలే వస్తున్నాయి. అలాంటి ఇంటి నుంచి వచ్చిన పిల్లని మనం తెచ్చుకున్నా ఏంట్రా ఉపయోగం? మనతో పాటు మరో సేరు బియ్యం వండి పెట్టడం, మనలాగే ఆ పిల్ల కష్టాలకు అలవాటు పడడం తప్ప. అందుకే నువ్వేం చేస్తావంటే, ఎవరైనా సరే ఒక గొప్పింటి పిల్లని ప్రేమించరా. చక్కగా ఆ పిల్ల నీతోటే చావైనా బ్రతుకైనా అనుకునేంతగా ప్రేమలో దింపేశావంటే ఆ పిల్లని కోడలుగా తెచ్చేసుకుందాం.
ఇక్కడికొచ్చాక ఆ పిల్ల నేను చాలా బాగా చూసుకుంటాను. మెల్లగా మన కష్టాలు మన ఇబ్బందుల గురించి ఆ అమ్మాయి బుర్రలో చిరాకు పుట్టిస్తాను. అప్పుడు ఆ అమ్మాయి మన మీద జాలితో వాళ్ళ పుట్టింటికెళ్ళి మనకి కావలసిన డబ్బులు తెస్తుంది. మనకి పేదరికం కష్టాల నుంచి బయటపడినట్టు కూడా అవుతుందిరా. నా మాట విని ఒక డబ్బున్న పిల్లని ప్రేమించరా అని తల్లి చెప్పిన సలహా విన్నాక లోకేష్కి తన తల్లి మీద చాలా జాలి కలుగుతుంది. కానీ ఆమె చెప్పిన మాట విని ఊగొట్టి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్ అయిపోయాక ఒక రెస్టారెంట్లో తను ప్రేమించిన పల్లవి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు లోకేష్. ఇక లోకేష్ దగ్గరికి పల్లవి వస్తుంది. ఆమెతో విషయం మొత్తం చెప్పి ఇలా అంటాడు. చూస్తుంటే మా పరిస్థితి చూసి చూసి మా అమ్మకి మతిపోయినట్టుంది, అందుకే ఇలాంటి సలహాలు ఇస్తుంది అని అంటాడు. అప్పుడు పల్లవి ఇలా బదిలిస్తుంది. చూడులోకి అలా తప్పుగా మాట్లాడుకో. ఎంతైనా ఆమె నీ కన్న తల్లి. నిజంగా నువ్వన్నట్టే ఆమెకి మొదటి నుండి మీ కష్టాలు చూసి చూసి విసిగిపోయారు. కనీసం ఈ ఆఖరి దశలోనైనా తన పరిస్థితులు మారాలనే ఆలోచన బలంగా ఆమె మనసులో పడుంటుంది. అందుకే ఇలా ఆలోచిస్తున్నారేమో. మేబీ యు ఆర్ రైట్. కానీ ఇప్పుడు మా అమ్మ కోసం ఒక డబ్బున్న పిల్లని నేనెలా ప్రేమిస్తాను చెప్పు? నువ్వే నా భార్యవని అనుకుంటున్నాను కదా. మీరు చూస్తే మా అలాగే అవసరాల్ని బాధ్యతల్ని కొలతలు వేసుకొని సరిపెట్టుకునే కుటుంబం. మరి ఇలాంటప్పుడు అమ్మకి ఈ విషయం చెప్పినా కూడా మన పెళ్లికి ప్రాబ్లమే అవుతుంది. అందుకే ఏం చేయాలో నువ్వే చెప్పు అంటూ తను ప్రేమించిన పేదింటి పిల్లని సలహా అడుగుతాడు. అప్పుడు పల్లవి ఇలా బదిలిస్తుంది. ఒక పని చేద్దాంలోకి. పాపం మీ అమ్మగారి మనసులో నిండిపోయిన ఆ అసంతృప్తిని మెల్లగా తగ్గించాలి. అంటే ఆమె కోరుకున్నది జరిగినట్టే అంతా ఉండాలి. మెల్లగా తనని ఆ తప్పుడు ఆలోచన నుండి బయటికి తేవాలి. దానికోసం ఆమె కోరినట్టే నేను గొప్పింటి పిల్లనని చెప్పి ఆమెకి పరిచయం చేయి. పెళ్ళయ్యాక ఆమెతోటి ఉండి ఆమెకి నేను కౌన్సిలింగ్ ఇస్తాను. అప్పుడు ఆమె ఆలోచన కూడా మారుతుంది కదా. పాపం పేదరికం మీద ఆవిడకొచ్చిన విరక్తిని మనం ప్రేమతోటే దూరం చేయాలి. కానీ పిచ్చిది అనే ముద్ర మాత్రం ఆమె మీద వేయకూడదు అని పల్లవి చెప్పిన ఆలోచన గురించి లోకేష్ బాగా ఆలోచనలో పడతాడు. ఆ మరుసటి రోజుకి ఒక నిర్ణయం తీసుకుని పల్లవి చెప్పినట్టే ఆమెను గొప్పింటి పిల్లగా తన తల్లికి పరిచయం చేస్తాడు. అతి తక్కువ కాలంలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోతుంది. దుర్గమ్మ తను అనుకున్నట్టే కొత్త కోడలు డబ్బున్న పిల్ల అనుకుని తమ పేద బ్రతుకుల కష్టాలు ఏకరువు పెట్టడం మొదలుపెట్టింది. అలా ప్రతిరోజు తను తన అత్తగారికి కౌన్సిలింగ్ ఇద్దామనుకుంటే అత్తగారే తనని బాగా ప్రభావితం చేసేలాగా మాట్లాడడం చూశాక పల్లవి ఒక నిర్ణయానికి వస్తుంది. పాపం అత్తయ్య ఆలోచన తప్పు కాదనిపిస్తోంది. అలా అని నేను మా పుట్టింటి నుండి డబ్బులు తేలేను. కానీ పుట్టింటి నుండి తెచ్చానని చెప్పి నా సంపాదన అత్తయ్యకిస్తే ఆమె కొంతైనా సంతోషపడతారు. ఇక ఆ తర్వాత మెల్లిగా విషయం ఇది అని ఆమెకి చెప్పేయొచ్చు అని అనుకుంటుంది పల్లవి. తన పుట్టింటి నుంచి డబ్బులు తెస్తానని చెప్పి అప్పటికే తను బిజినెస్ కోసం అప్లై చేసిన లోన్ శాంక్షన్ అవ్వటంతో తన కల నెరవేర్చుకునే బొటీక్ని పట్టణంలో రన్ చేస్తూ అక్కడ వచ్చిన డబ్బుని తన పుట్టింటి నుంచి తెచ్చిన డబ్బుగా అత్తగారిని నమ్మిస్తూ వస్తుంది. తన ప్లాన్ ప్రకారం డబ్బున్న కోడలు రావటమే కాకుండా ఆమె తన పుట్టింటి నుండి డబ్బులు తెస్తుంది అనే ఆనందంలో ఉంటుంది దుర్గమ్మ. ఇలా రోజులు ప్రశాంతంగా సాగుతున్న సమయంలో ఒకరోజు పక్కింటి కమలమ్మ దుర్గమ్మ దగ్గరికొచ్చి ఇలా అంటుంది. ఏం దుర్గమ్మదినా, నువ్వేమో నీ కోడలేదో కోటీశ్వర్ల కూతురని ఒక్కతే సంతానమని వాళ్ళ ఆస్తులన్నీ ఆమెకే వచ్చేస్తాయని చెబుతుంటావు. కాని నీ కోడలేటి పట్నంలో బుటిక్ నడుపుతుంది. నువ్వు నాకు అబద్ధం చెప్పావా, లేక నీ కోడలు నీకు అబద్ధం చెప్పిందా అని కమల అనేసరికి దుర్గమ్మకి ఏమీ అర్థం కాలేదు. అందుకే కమలమ్మ చెప్పింది నిజమా కాదా అని చూడటానికి ఆమె చెప్పిన చోటుకెళ్ళి బొటిక్లో పనిచేసుకుంటున్న కోడల్ని చూసి షాక్ అవుతుంది. పల్లవి, ఏంటిది? నువ్వు కోటీశ్వర్ల బిడ్డవు కాదా? నన్నెందుకు ఎంత మోసం చేశారు అని దుర్గమ్మ అనేసరికి తన అత్తగారికి తను చెప్పకముందే విషయం అర్థమైందని తెలిసి పల్లవి ఇలా బదిలిస్తుంది. చూడండి అత్తయ్య, నేను మిమ్మల్ని మోసం చేయలేదు. నిజానికి మీకు మెల్లగా నచ్చజెప్పాలనే నేను మీ అబ్బాయి కలిసే ఈ పని చేశాం. ఏమి నచ్చ చెప్తారా మీరు? చక్కగా కోటేశ్వరుడు కూతుర్ని కోడలుగా తెచ్చుకోవాల్సిన దాన్ని మాలాగే గతిలేని నువ్వు కోడలుగా వచ్చావు. ఇంకా ఏమి నచ్చ చెప్తారు నాకు అని కోపంతో ఊగిపోతుంది. అప్పుడు పల్లవి ఇలా అంటుంది. ఏ అత్తయ్య, నేను కోడలుగా వచ్చిన తర్వాత నా వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందా? నా వల్ల మీ గౌరవానికి కానీ మీ ఇంటికి కానీ ఏదైనా ఇబ్బంది కలిగిందా? లేదు. అయితే ఏ? మరి ఒక పేదింటికి ఒక గొప్పింటి పిల్ల కోడలిగా వస్తే తను మీ గురించి ఆలోచిస్తుందని ఎలా అనుకున్నారత్తయ్య?
ఆమె ఈ పాటికి మీ అబ్బాయిని మీ నుండి వేరు చేసి తీసుకెళ్ళిపోయేది. ఒక్క విషయం చెప్పనా అత్తయ్య, మీరు పేదరికాన్ని సర్దుకొని బ్రతికే పరిస్థితులు చూసి విసిగిపోయారు. అందుకని అలా ఆలోచించారని నాకు అర్థమైంది. కాని మన జీవితాలు అంతే అత్తయ్య. అవి మారాలంటే 2 తరాలైనా కష్టపడాలి. అప్పుడే ఈ పేదరికం అనే గీతని చెరిపేస్తాం. ఈ విషయం ఏనాటికైనా మీకు అర్థమయ్యేలా చెప్పాలనే మేము ఈ పని చేశాం. ఇప్పుడు మీకు విషయం తెలిసింది కనుక కోపం వచ్చింది. అదే తెలియకపోతే నేనిచ్చే డబ్బులన్నీ మా పుట్టింటి నుండి తెచ్చినవే అనుకునేవారు కదా. మన పరిస్థితి మారాలంటే మరో చెయ్యి సహాయం అందితే సరిపోతుంది అత్తయ్య. అందుకు కోటీశ్వర్ల దయ మనకేం అక్కర్లేదు అని కోడలు చెప్పిన మాటలకి అత్తగారి కళ్ళు తెరుచుకున్నాయి. ఇంతకాలం తను ఎంత తప్పుగా ఆలోచించిందో అర్థమై కోడలితో ఇలా అంటుంది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. డబ్బు లేదన్న ఉక్రోషంలో ఆలోచించానే కాని, లేదంటే డబ్బున్న పిల్ల నన్ను అత్తగా ఎందుకు ఒప్పుకుంటుంది చెప్పు. సరే, ఇక నుండి నా ఆలోచన మార్చుకుంటాను. అయిష్టంతో సర్దుకు బ్రతకడం కాదు, ఇష్టపడితే సర్దుకోవడం కూడా ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసుకుంటాను అని కోడలి తెలివికి మెచ్చుకొని తను కూడా కోడలికి సహాయం చేస్తూ ఆ అత్తా కోడళ్ళు ఇద్దరూ కూడా డబ్బు సంపాదనలో పడతారు. అలా 2 ఏళ్లు గడిచేసరికి ఇంట్లో 4 సంపాదనలు ఉండేసరికి చక్కగా సొంత ఇల్లు కొనుక్కుంటుంది ఆ కుటుంబం. ఆ విధంగా రిచ్ కోడలు అనుకున్న పిల్ల వాళ్ళని నిజంగా రిచ్ అవటానికి సహాయపడుతుంది. మంగపల్లి అనే ఊరిలో కాంచన అనే ఆవిడ ఉంది. ఆమెకు పెళ్ళైన కొద్ది రోజుల్లోనే భర్త చనిపోవటంతో ఒంటరిదైపోయింది. అందుకే అనాథాశ్రమం నుంచి ఒక కుర్రాన్ని తెచ్చుకొని పెంచి పెద్ద చేసింది. పెంపుడు కొడుకి అయినా సరే రవిని ఎప్పుడూ అలా చూడలేదు కాంచన. నిజంగా తన కడుపున మోసి కన్నబిడ్డనైతే ఎలా ప్రేమిస్తుందో అలాగే ఈ కొడుకుని కూడా ప్రేమించింది. అలా అల్లారు ముద్దుగా తల్లి పెంపకంలో పెరిగిన రవికి పెళ్లి వయసు రావటంతో తన అమ్మగారి తరపు బంధువుల్లో ఒక అమ్మాయిని చూసి తన కోడల్ని చేసుకోవాలని పట్టుబడుతుంది కాంచన. అప్పుడు రవి తన తల్లితో ఇలా అంటాడు. అమ్మా, నిన్ను బాధ పెట్టాలని కాదు. నువ్వు నన్ను నీ కన్న కొడుకులాగానే చూశావు. కానీ ఇప్పుడు నీ తరపు బంధువుల్లో పిల్లని నాకివ్వటానికి ఎవరు ఒప్పుకుంటారు చెప్పు. అందుకే అడిగి లేదనిపించుకుని బాధపడ్డం కన్నా ముందే ఆశపడకుండా ఉంటే నయం కదా. అందుకే నేను వద్దంటున్నానమ్మా అంటూ రవి తన మనసులో ఉన్న సందేహాన్ని తల్లికి చెప్పేస్తాడు. అప్పుడు కాంచన ఇలా బదులిస్తుంది. చూడు రవి, ఈ రోజు వరకు నీకు నిరాశంటే తెలియకుండా చూసుకున్నాను. ఇప్పుడు ఈ పెళ్లి విషయంలో కూడా నిన్ను నిరాశపరచను. నా మాట నమ్ము. నువ్వనుకున్నట్టు ఎవరు ఏమి అనరు, అనుకోరు కూడా. నీకు నేను చెబుతున్న సంబంధం ఇష్టం లేదంటే చెప్పు, మరో పిల్లని చూస్తాను. అంతేకాని నీ అనవసర భయాలని కారణంగా మాత్రం చూపించబాకు. చెప్పు, నీకా పిల్ల నచ్చలేదా అని అడుగుతుంది. అప్పుడు రవి మనస్ఫూర్తిగా ఇలా బదులిస్తాడు. ఆ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చిందమ్మా. మనింటికి అలాంటి కోడలొస్తేనే నువ్వు ఆనందంగా ఉంటావు. మనిల్లు సంతోషాలతో నిండిపోతుంది అనిపిస్తుంది నాకు ఆమెను చూస్తుంటే అని చెప్పేసరికి కాంచన తెగ పొంగిపోతుంది. అంతే, వెంటనే తన వారితో సంప్రదింపులు జరిపి బుద్ధిమంతుడైన రవికి తాను ఎంచుకున్న కోడలు సునీతకి పెళ్లి జరిపించేస్తుంది. పెళ్ళై నెల కాలేదు, రవికి ప్రమోషను ట్రాన్స్ఫరు 2 కలిపి రావటంతో సంశయంగా తల్లితో ఇలా అంటాడు. అమ్మా, నాకు ప్రమోషన్ వస్తుందనుకున్నాను గాని ఇలా దాంతోపాటు ట్రాన్స్ఫర్ అవుతుందనుకోలేదమ్మా. అందుకే సునీతని ఇక్కడ నీకు తోడుగా వదిలి వెళ్తాను. నేను అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసిపోతూ ఉంటాను అని రవి చెప్తాడు. అప్పుడు కాంచన ఇలా బదులిస్తుంది. చూడు నానా, పెళ్ళి ఇంటికొచ్చాక మన జీవితాల్లోకి వచ్చే సంతోషం రా ఇది. దీన్నెందుకు తప్పుగా చూస్తున్నావు? మీకు పెళ్ళై నెల అయింది. ఇప్పుడు నువ్వు కోడల పిల్లని వదిలిపెట్టి ఉండడం మంచిది కాదురా. మీరిద్దరూ వెళ్ళి చక్కగా నీ ఆఫీస్కి దగ్గరలో ఇల్లు తీసుకో, అక్కడ కాపురం పెట్టండి. నాకు మిమ్మల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు నేనే మీ దగ్గరికి వస్తాను. చూడు, నా ఒంటరితనం నాకేం కొత్త కాదురా అని కొడుకుని సమాధానపరిచి కొత్త జంటని పట్నానికి కాపురానికి పంపిస్తుంది. అలా ఉద్యోగరీత్యా నవదంపతులు అక్కడ, అత్తగారు కాంచన ఇక్కడ ఊళ్ళో. ఇలాగే రోజులు చక్కగా సాగిపోతూ ఉంటాయి. చూస్తూ చూస్తూ 1.5 ఏళ్లు గడిచిపోయింది. ఈ మధ్యకాలంలో ఎన్నోసార్లు ఈ అత్తగారు పట్నం వెళ్ళి 4 రోజులు ఉండి రావటం, ఇలా సమయాన్ని జ్ఞాపకాలతో నింపుకుంటూ ఉంటుంది ఆ కుటుంబం. కానీ ఒకరోజు రవి ఊళ్ళో ఉన్న తల్లికి ఫోన్ చేసి ఇలా అంటాడు. అమ్మా, ఈ పిసినారిదాంతో నేను వేగలేకపోతున్నానమ్మా. నువ్వొకసారి వచ్చి దీని సంగతేంటో చూడు అని కొడుకు చెప్పిన మాట విన్నాక కాంచన ఇలా అనుకుంటుంది. కోడలికి అబ్బాయికి మధ్య ఏవైనా మనస్పర్ధలు వచ్చుంటాయి.
కాపురం అన్నాక ఇవన్నీ సహజమే కదా. సరే, నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి 6 నెలల పైన అయ్యిందిగా. ఒకసారి వాళ్ళని కూడా చూసినట్టు ఉంటది, వాళ్ళ గొడవని సర్ది చెప్పినట్టు ఉంటది. రేపే బయలుదేరి వెళ్తే సరి అని అనుకుని ఆ మరునాడు ప్రయాణం చేసి కొడుకు ఇంటికి చేరుకుంటుంది. అత్తగారు వచ్చాక కోడలు ఆప్యాయంగా పలకరిస్తుంది. అప్పుడు కాంచన కోడలితో ఇలా అంటుంది. అమ్మ సునీత, నేను కాస్త కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేసరికి 1 కప్పు టీ పెట్టమ్మా. తల బద్దలైపోతుంది. 1 టీ పడితే కాని కుదురుకోదు అని చెప్పేసి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి రాగానే కోడలు కప్ తీసుకుని వస్తుంది. కాని అందులో ఏదో లెక్కబెట్టి వేసినట్టు 10 అంటే 10 బొట్ల టీ ఉంటుంది. అప్పుడు కప్పు చూశాక అత్తగారు ఇలా అంటుంది. ఏంటమ్మా ఇది? టీ పోసుకురాకుండా ఖాళీ కప్పు తెచ్చావు. అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు? అబ్బాయికి నీకు మధ్య ఏమన్నా ఉంటే నేను సరిచేసి వెళ్తాలే. వెళ్ళమ్మా, టీ తీసుకొనిరా అని అంటుంది. అప్పుడు కోడలు ఇలా బదులిస్తుంది. లేదత్తయ్య, ఇందులో టీ పోసుకొచ్చాను కదా. టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదత్తయ్య. అందుకే 10 బొట్లు టీ తాగేయండి. వంట అయిపోవచ్చింది, భోజనం చేసేద్దరు గాని అని చెప్పేసరికి అత్తగారికి షాక్ తగులుతుంది. ఇంతలో కొడుకు రవి వచ్చి ఇలా అంటాడు. అదిగో చూసావా అమ్మా, అది ఎలా మాట్లాడుతుందో. ఈ మధ్య ఒక 6 నెలల నుంచి ఇదే తంతు మొదలుపెట్టిందమ్మా. ఎక్కడా లేని పీనాసితనం దీనికే వచ్చినట్టు ప్రతిదీ లెక్కలు గట్టి చేస్తుంది. దీనివల్ల కడుపు నిండా తిండి ఉండటం లేదమ్మా. ఇంత సంపాదిస్తున్నా పస్తులుండాల్సి వస్తుంది. కడుపు నిండి తిండి తింటే పనేం చేస్తాం అత్తయ్య చెప్పండి. అందుకే సగం కడుపు మాడితే పని మీద ధ్యాస ఉంటుంది. ఆహా, మరి రాత్రికి కూడా పెండం ముద్దలాగా 4 ముద్దలే తగలేస్తున్నావుగా. దానికేం రోగం కడుపు నిండా పెట్టడానికి? మీరే చెప్పండి అత్తయ్య. రాత్రిళ్ళు మనం ఏ పని చేస్తాం చెప్పండి? పడుకోవడమే కదా. మరి పడుకుని నిద్రపోయే ముందు కడుపు నిండా తినాల్సిన అవసరం ఏముంది? అందుకే అప్పుడు కూడా సగమే తిన్నామంటే బియ్యం మరో 4 రోజులు వస్తాయి కదా అని అంటుంది ఆ కోడలు. అలా కొడుకు కోడళ్ల సంభాషణ విన్న కాంచనకి పిచ్చెక్కేస్తుంది. ఎప్పుడూ లేంది తన కోడలు అంత పీనాసి లెక్కలు ఎందుకు చేస్తుందో అర్థం కాలేదు ఆ అత్తగారికి. ఇక అది మొదలు ప్రతిరోజూ కోడలి పీనాసి ఆలోచనలు పనులు చూసి విసిగిపోయి కొడుక్కి కోడలికి సర్ది చెప్పాలని వచ్చిన కాంచన కోపంగా ఊరికి వెళ్ళిపోతుంది. రవి కూడా ఇదంతా తన తలరాత అనుకుని సర్దుకొని బ్రతకటం మొదలుపెట్టేస్తాడు. కొడుకు కూడా సర్దుకుంటున్నాడు. పైగా అల్లరి చేసుకుంటే కాపురం బజారున పడుతుందని కాంచన కూడా వాళ్ళ కాపురంలో వేలు పెట్టడం మానేసింది. చివరికి పీనాసి కోడలి ముఖం కూడా చూడ్డం మానేసింది అత్తగారు. అలా 2 ఏళ్లు గడిచాయి. ఒకరోజు భార్యని వెంటబెట్టుకుని రవి తల్లి దగ్గరకు వచ్చాడు. కోడల్ని చూడగానే కోపంతో కాంచన ఇలా అంటుంది. నువ్వొస్తే వచ్చావురా, దానందుకు ఎంట పెట్టుకుని వచ్చావు. దాని చిల్లర వేషాలు, పిసినారి లెక్కలు చూసి చూసి నాకు బీపీ వచ్చేస్తుంది అని కోపంతో ఊగిపోతుంటే రవి ఇలా అంటాడు. అమ్మా, ఒక్క నిమిషం. నేను చేసుకున్నట్టే నువ్వు కూడా నీ కోడల్ని అపార్థం చేసుకున్నావమ్మా. నిజానికి నీ కోడలు ఈ పిసినారి అవతారం ఎందుకెత్తిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఆహా, అంతగా మనల్ని ఏం ఉద్ధరించేయాలనుకుందంట అని అంటుంది కాంచన. అప్పుడు కోడలు తన కూడా తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ని అత్తగారికిస్తూ ఇలా అంటుంది. నన్ను క్షమించండి అత్తయ్య. దీనికోసమే నేను మిమ్మల్ని ఆయన్ని అంతగా బాధ పెట్టాను ఇన్నాళ్ళు. ఏంటివి? అవి అప్పుడెప్పుడో నాన్నబోయిన తర్వాత మీ పుట్టింటోళ్ళు స్త్రీధనం కింద నీకిచ్చిన పొలం ఒకటమ్మి అప్పులు తీర్చాల్సి వచ్చిందని చాలా ఏళ్ళు బాధపడ్డావు కదమ్మా. అదే విషయాన్ని నేనెప్పుడో మాటల్లో సునీతకి చెప్పాను. కానీ ఆ విషయం తనంత సీరియస్గా తీసుకుంటుంది అనుకోలేదు. అలా నీ చెయ్యి జారిన ఆ పొలాన్ని మళ్ళీ నీకివ్వాలని పాపం సునీత పిసినారిగా మారి డబ్బులు దాచిపెట్టిందమ్మా. అలా దాచిపెట్టిన డబ్బులతో మళ్ళీ నీ పుట్టింటి జ్ఞాపకాన్ని నీకిస్తుంది. ఇదిగో. ఏమ్మా, నా ఆనందం కోసం ఇన్నాళ్ళు వాడితో నాతో మాటలు పడుతూ ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అవమానిస్తున్నా వాటన్నిటినీ సహిస్తూ ఇన్నాళ్ళు డబ్బులు కూడా పెట్టావా? ఇందులో కష్టమేముందత్తయ్య? మనకి నచ్చిన వాళ్ల కోసం చేసే పనిలో వచ్చే ఆనందం ముందు ఇవన్నీ చాలా చిన్న విషయాలత్తయ్య. ఏమైతేనే నేను అనుకున్నది చేసేశాను. అమ్మో, ఆకలి దంచేస్తుంది. త్వరగా ఇదని తినాలత్తయ్య. ఇవాళ మాత్రం సగం కడుపుకి కాదు, కడుపు నిండా తినేయాలి అని అనేసరికి అందరూ కలిసి నవ్వుకుంటారు. ఈ విధంగా పిసినారి కోడలు తన అత్తగారికి ఎంతో విలువైన కానుకని అందిస్తుంది.
ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.